పాదములను మధుర బృందావనం వంటి కృష్ణస్థానాలు దర్శించుటయందు. ఆయన పాదాలని దేనికి నిర్ణయించాడు? మధుర బృందావనం, భగవంతుని యొక్క దివ్యధామాలైనటువంటి భగవద్ధామాలైనటువంటి బృందావనం అటువంటి ప్రదేశాలు దర్శనం చేసుకోవటానికి తన పాదాలని అనుకున్నాడు. అతని స్పర్శను కృష్ణ భక్తుల్ని స్పర్శించుటయందు. అది ఆయన స్పర్శ, ఆయన చేతులు ఎప్పుడు కూడా కృష్ణ భక్తుల్ని తాకితే, కృష్ణ భక్తులకి నమస్కారం చేస్తే అటువంటి భక్తులతోటి కలిగి ఉండేవాట. గ్రాణమును భగవదర్పితమైన తులసీ దళాలను ఆగ్రహించుటందు. గ్రాణం అంటే వాసన చూడటం, భగవంతుడికి అర్పించినటువంటి పుష్పాలని లేకపోతే తులసీ దళాలని. అందుకనే మన గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుడికి అర్పించిన తర్వాత ఆ పూలను అందరికీ కూడా వాసన చూపిస్తూ ఉంటారు. అటువంటి